ఆ రాజు పేరు తిరుమల రాయుడని. ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం. ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం అగవైకల్యం ఉంది పాపం. ఏం చేయాలి? భగవంతుడు అంతే ఇచ్చాడు. ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు? ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలరా భయ్, నేను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు, ఆయన సంతోషపెట్టి, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం జరుగుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు. అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వారు మనకేం తక్కువ, నీకు ఒకగానే ఎందుకు రద్దు పడతావు? నువ్వు ఒకటి ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు అంటే శివుని 3 కళ్ళు అవుతున్నాయి. ఆమె 2 నీదొకటి కలిస్తే 3 కళ్ళు.